అని చాలా ఈజీగా ఇచ్చారు కదా. ఎలా రాశారు? యా నితిన్, యు గైస్ క్యారీ ఆన్. ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చా? నాకు మీరు ఓ హెల్ప్ చేయాలి మ్యామ్. ఆఫ్ కోర్స్, టెల్ మీ. ష్యూర్ గా చేస్తాను. ఈసారి శివ క్లాస్ ఫస్ట్ రాకూడదు. వాడికి బదులుగా గణపతి రావాలి. వాడు బాగా రాస్తే వాడే ఫస్ట్ వస్తాడు. వాడు బాగా రాయకపోయినా వాడే రావాలి, లేదా రప్పిస్తా. వాట్ నాన్సెన్స్! ఏంటి బెదిరిస్తున్నావా? ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేయమంటావా? మ్యామ్ మ్యామ్ అంత అర్జెంట్ ఏంటి? దిస్ ఇస్ ద లిమిట్. మూవ్ అవే ఫ్రమ్ మై వే. నా కోసం ఒక 5 minutes స్పేర్ చేయండి. ఈ వీడియో చూశాక మనిద్దరం కలిసే వెళ్దాం. హౌ వాజ్ ఇట్? ఇప్పుడు మీరు మార్క్స్ వేయక తప్పదు. వాట్ డు యు సే? God, how could this happen? నాకు మాత్రం ఎందుకు ఇలా జరగాలి? హలో, వాడు చెప్పింది వినకపోతే ఇంటర్నెట్ లో మన వీడియో పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాట్? ఏం లేదా, నోటీస్ బోర్డు దీని బాబులా ఫీల్ అవుతుంది. సౌమ్య ఫీజు కట్టలేదా? హే సౌమ్య. మాయా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ముందు కిందకి వెళ్దాం పద. లేదు మాయా, రా. నేను తర్వాత వస్తా. వాట్ ఈస్ దిస్? ఏం లేదు మాయా, చూడండి. లేదు చదవద్దు మాయా. మాయా మాయా ప్లీజ్, మాయా మాయా ప్లీజ్. నా చావుకి నితినే కారణం. వాట్ ఈస్ దిస్? ఏంటి సౌమ్య ఇది? చెప్పు. కొద్ది రోజులుగా నువ్వు ఏదోలా ఉన్నావు. నోటీస్ బోర్డులో ఫీజు కట్టిన వాళ్ళ లిస్టులో నీ పేరు ఉంది. వాట్స్ హ్యాపెనింగ్? టెల్ మీ సౌమ్య. నితిన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నితిన్, మీ డాడీ వస్తున్నారు. ఫారెన్ షూట్ ఫినిష్ చేసి వస్తున్నారు అనుకుంటా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నితిన్ ఉన్నాడా? లోపల ఉన్నారమ్మా. హలో అంకుల్. కొత్త ట్రైలరా? ఈ వీకే రిలీజ్. నైస్. ఏమైంది? వీడియో ఎప్పుడు తీసావ్? మనం క్లోజ్ గా ఉన్నప్పుడే. డిలీట్ చేయి. నితిన్, ఎప్పుడు డిలీట్ చేయి? చూడలేదు. నితిన్, తెచ్చావా? అరే చా. మర్యాదగా వీడియో డిలీట్ చేయి. చేస్తానులే పాపో. నువ్వు నాశనం అయిపోతావురా. సరే, భయపడుకో. ఈ మాత్రం దానికి సూసైడా? కమ్. Both sides of the border before collecting them in leaves from the backwards in 1861 and 62. ఏమైంది? This poem is difficult to comprehend, so please concentrate. You cannot rob us of the rights we cherish, nor turn our thoughts away from the bright picture of a women's mission of... Oh, we'll continue this in the next class. బెల్లు కొట్టా కూడా ఇంకా ఏం రాస్తున్నావురా? చుచ్చుకెళ్ళి సమోసా తిందాం పదా. వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి, లేకపోతే అయిపోతారా. త్వరగా రా. రారా మావా. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. సౌమ్య సౌమ్య, ఏయ్ లిసన్. నితిన్, ఒక నిమిషం. ఏంటి చెప్పు. ఏంటి చెప్పు. రా మావా. సౌమ్య గురించి నీతో మాట్లాడాలి. తన గురించి నువ్వే మాట్లాడతావు? మాయా నితిన్తో ఏం మాట్లాడుతోంది?
చూడు నితిన్, ఇకపై నువ్వు ఎప్పుడు పిలిచినా తను రాదు. లవర్స్ మధ్య ఎన్నో ఉంటాయి, నీకేంటి? ఛీ, పర్వర్టెడ్ రాస్కల్, అబద్ధాలు ఆడుకు. నువ్వు తను టార్చర్ చేస్తున్నావు, ఐ నో ఇట్. దీన్ని ఇంతటితో వదిలే. ఇప్పుడు నేను చూస్తుండగానే అన్ని డిలీట్ చేయ ముందు. హే నాగమణి, హాయ్. 10 నిమిషాలు ఉంది, క్యాంటీన్కి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళరా. ఏంట్రా ఒంట్లో ఏమైనా బాలేదా, లేదా చేతిలో డబ్బులు లేవా? క్లాస్లో నితిన్ మాయ ఒంటరిగా ఉన్నారా? వాళ్ళని అక్కడ జాలీగా ఒంటరిగా ఉండేవరా, మనం క్యాంటీన్కి వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదురా. ఆయన ఏముంటుంది మాట్లాడుకోవడానికి? ఫస్ట్ తనకి లవ్వే రాలేదట, అంతలో ఈయన గారికి డౌట్ వచ్చిందట. అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే వెళ్ళి చూస్తే పోలా? హే, డీసెంట్గా ఉండదు మావా. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ మావా. డిలీటా? చేసేద్దాం బంగారం. ఒకటి దాన్ని రమ్మను, లేదా నువ్వు రా, దాన్ని వదిలేస్తాను. నితిన్, ఐఎమ్ వార్నింగ్ యూ. నా గురించి నీకు ఇంకా తెలీదు. భయపడిపోయే అమ్మాయిని కాను నేను. తన చావుకు నువ్వే కారణం అని లెటర్ రాసి ఉంచింది. అనవసరంగా తనకు కాల్ చేసి టార్చర్ పెట్టావనుకో, తను పైకి పోతుంది, నువ్వు జైలుకి పోతావు. నువ్వే డిసైడ్ చేసుకో. పొజిషన్ మారకుండా మాట్లాడుకుంటున్నారా? మావా రే, ఏమైందిరా? అమ్మాయిలంటే చెవులు పొడిపించుకుంటారు మావా, తను కాంపస్తో పొడుస్తోందిరా. ఏం మాట్లాడుతున్నారా? అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఫీల్ అయిపోయేలా వాళ్ళ మధ్య ఏమీ లేదు, ఇంత చిన్న కాంపసే ఉంది. ఇద్దరు గొడవ పడుతున్నారా? గొడవ పడుతున్నారా? దేనికి? తెలీదు, దేనికో గొడవ పడుతున్నారు. అవునా? అయితే ఓకేరా. నేను ఇంకా ఏదో అనుకుని టెన్షన్ అయిపోయాను. హ్యాపీయా? ఇప్పుడైనా క్యాంటీన్కి వెళ్దామా? పద. మాయా, నాకు దొరక్కపోతావా? వదిలే బాసు, ఇది పెద్ద మ్యాటరా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇవాళ మన జైన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మీ డాడీ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, చిల్లుగా పార్టీ చేసుకుందాం. రే, పార్టీయా? అవును. ముందు తిన్న చాక్లెట్లకి గిఫ్ట్ ఇవ్వరా. గిఫ్టే కదా నాన్న, నా హగ్గే నీకు పెద్ద గిఫ్ట్. నొక్కి చంపేకిరా, నీ హగ్ ఒకటి కావాలరా. కలిసి హగ్ అయితే ఓకేనా? ఓకేరా. వారిని ఆ స్వీట్ బాక్స్ లేవు. ఎందుకురా? శామ్, ఇది పట్టుకో. ఏం ప్లాన్ బాసు? డోంట్ వరీరా, అదంతా నేను చూసుకుంటా బాసు. హే బుజ్జిమా, కమ్ హియర్. టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. హే మాయా, ఒక్క నిమిషం. శామ్, హే శామ్, ఏంటి విషయం? ఈరోజు నా బర్త్డే. రియలీ? యా. హ్యాపీ బర్త్డే శామ్. థ్యాంక్ యూ. ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో. నో, ఇట్స్ ఓకే. మరి నాకు గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ముందే తెలుసుంటే ఇచ్చేదాన్ని. ఇట్స్ ఓకే మాయా, నువ్వు నాకు హగ్గిస్తే అదే చాలా పెద్ద గిఫ్ట్. శివ, నీ ప్లాన్ ఏంటో తెలుసా? ఏం తెలుసు? ఇడియట్, సెన్స్ లేదా నీకు? మాయా, ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. కాదు మాయా, నేను చెప్పేది విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఆయన హగ్ చేసుకున్నావు అంటే. చేసుకుంటే చెప్పు, హక్ చేసుకుంటే ఏంటి తప్పు? తన బర్త్డేకి విష్ చేయను తప్ప? నువ్వెందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అయ్యి అందరి ముందు నా పరువు తీస్తున్నావు? ఇదేమమ్మాయిరా, మనం ఎస్కేప్. బర్త్డేకి విష్ చేయడం తప్పు కాదు, కానీ వాడి ఇంటెన్షన్ వేరు, నీకు తెలీదు. దీనంతటికి కారణం ఆ నితిన్. రే శామ్, నితిన్ పేరు చెప్పి నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు, అంతే కదా? ఓ అదేం కాదు మాయా. నువ్వు చేసిన తప్పుకి వాడిని బ్లేమ్ చేయకు. యు ఆర్ నాట్ మై ఫాదర్. మాయా, అర్థం చేసుకో ప్లీజ్. తనకి నేను అస్సలు నచ్చకపోయినా నాకు మాత్రం తనే నచ్చింది. Everybody move. Go to your classes. Go, go. Disperse here. ఏంటయ్యా అది? మన స్టూడెంట్స్ పందులతో ఆడుకుంటున్నారు. సార్, మనం ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు కదా, ఆ గ్యాప్ నుంచి వచ్చేసి ఉంటుంది సార్. దాన్ని కట్టలేకపోతున్నాం కదా, ముందు వాటిని అర్జెంట్ గా తరిమే. సార్, మరి అమ్మగారు ఇంటికి రమ్మన్నారు. అది ముఖ్యం కాదయ్యా, పందులే ముఖ్యం. సరే సార్. స్టూడెంట్స్, స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యు గో టు ద క్లాస్. నందిని, నువ్వు కూల్గా ఉండు.
ఏయ్ వాడి సంగతి నాకు వదిలే